నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిమ్స్ ను జాతికి అంకితం చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం ఎన్నికల ఎత్తుగడ అంటూ విమర్శించిన డాక్టర్ చందు సాంబశివుడు. వైభవంగా కొనసాగుతున్న పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తున్నానని చెప్పడం ఎన్నికల ఎత్తుగడ అని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. ఆదివారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేయగా గత 5 సంవత్సరాలుగా వినియోగంలో ఉండగా నేడు ప్రధాని కొత్తగా జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పడం ఎన్నికల ఎత్తుగడేనని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆంధ్రకి విడిపోయే ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉండే కాబట్టి ఇక్కడ కూడా ఉండాలని రీఆర్గనైజేషన్ చట్టంలో అందులో పెట్టినట్లు ఐఐటీలు, ఐఐఎంలు, తర్వాత యూనివర్సిటీలు, అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇవన్నీ కూడా పెట్టబడి ఉన్నాయి. 2015లోనే ఇక్కడ మంగళగిరిలో ఎయిమ్స్ స్టార్ట్ అయ్యింది, మొదలుపెట్టారు, శంకుస్థాపన చేసి 2019కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ సంవత్సరానికి 125 మంది చొప్పున ఈ 5 సంవత్సరాల నుంచి కూడా చేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ చేరిన వాళ్ళంతా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా దగ్గరికి వస్తున్నారు, ఫైనల్ ఇయర్కి వచ్చి. అలాగే పీజీ కోర్సు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అందరూ మన ప్రక్కన కూడా చాలామంది ఇల్లు వస్తున్నారు. ఓపీలు స్టార్ట్ అయింది, దగ్గర 15 లక్షల మంది అక్కడ ఓపీ చూసుకుంటాం అయిపోయింది 5 సంవత్సరాల్లో. ఇది పూర్తిగా రన్ అవుతున్నప్పుడు, బిల్డింగ్లన్నీ ఎప్పటి నుంచో పక్కాగా కట్టి అయిపోయినప్పుడు ఇవాళ ఓ ప్రారంభోత్సవం జాతికి అంకితం చేయటం అనేది మోడీ గారు ఇక ఎలక్షన్స్ ఒక 20 రోజులు నెల రోజులు ఉండయనంగా ఇది ఏమి రాజకీయము? ఎప్పుడో కట్టినవన్నీ మేము మొదలు పెట్టామని చెప్పటం, ఇది రేపు వచ్చేటువంటి మేము చేసాము అని చెప్పడానికి ఎలక్షన్ స్టంట్ తప్పితే ఇది మంచిది కాదు. రాజకీయమైనటువంటి చేసేటువంటి ప్రారంభోత్సవాలని ఎలక్షన్ గిమ్మిక్స్ని మేము ఖండిస్తున్నాము. రేపు 26వ తారీఖు నాడు అనంతపూర్లో కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షురాలుగా శర్మిల గారు వచ్చిన తర్వాత, అలాగే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు తగ్గిపోయింది, విభజనతో పడిపోయిన తర్వాత మరలా తిరిగి పునర్నిర్మాణించి బలపడే సమయంలో రేపు అనంతపూర్ సభను ఒక ప్రామాణికంగా తీసుకున్నాము. రేపు 26వ తారీఖు అనంతపురంలో మా ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరియు షర్మిల గారు వీరందరూ వస్తున్నారు. కావున కాంగ్రెస్ పార్టీ అభిమానులు, డాక్టర్ గారి అభిమానులు, అందరూ కార్యకర్తలు అందరూ కూడా అనంతపురం రావాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ రోజున ఎయిమ్స్ని జాతీయం చేస్తున్నారు. మరి అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఒకసారి 5 ఏళ్ళు అయింది ఇప్పటికి వచ్చి, ఇవాళ జాతీయం చేయడం ఏంటో కూడా ఈ రాజకీయం తెలియలేదు. పట్టణ నాజరుపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించారు. షేక్ ఖజ్జూర్ సుబానీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ ఖురాన్ కంఠస్థ పోటీలు ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఈ పోటీలను నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఖురాన్ నేర్పడానికి వచ్చారు, నేర్చుకున్న వాళ్ళని ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఈ మత గురువులుగా తెనాలికి సుబానీ గారు చేసిన సేవలకి ఖురాన్ కాంపిటీషన్ పెట్టించి ఫస్ట్ ప్రైజెస్, సెకండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి మత గురువులని గౌరవించి మతం మీద అలా ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లల కాంపిటీషన్ పెట్టి, ఇంతవరకు తెనాలి ఎవరు కాంపిటీషన్ పెట్టలేదు. ఇప్పుడు సొంత సలహాగా పెట్టి సొంత ఖర్చులతోనూ జనాలతో ఖర్చు చూసుకుని ప్రైజ్లు డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలకు ఎంకరేజ్ చేసుకుంటా 1 నుంచి 40 వార్డులు అందరూ అన్ని చర్చ్ మసీదుల నుంచి టోటల్గా అందరినీ పిలిచి కాంపిటీషన్ పిల్లల వారీగా పిలుచుకుని చేశారు. కార్యక్రమంలో గుంటూరు మజ్లిసుల్ ఉలామాకు చెందిన ముఫ్తీ ముజాహిదుల్ ఇస్లాం హఫీజ్ అబ్దుల్ గఫూర్, తెనాలి మజ్లిసుల్ ఉలామాకు చెందిన ముఫ్తీ అల్లావుద్దీన్, ముఫ్తీ హైదర్ అలీ, ముఫ్తీ ఉస్మాన్, హఫీజ్ ఇమ్రాన్, హఫీజ్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు. पूरा कुरान की कंपटीशन के लिए बहुत मेहनत किए ये लोग है ना, हमारे उलमा इकराम बच्चों को इसके बारे में अच्छा ये कंपटीशन करने के लिए
बहुत मेहनत किए, इन लोगों को ट्रेनिंग किए। पूरे शहर के अंदर हमारे तलबा ऐसे के दीन के कामों के अंदर और आगे बढ़ के, ये पूरे मदरसे के बच्चे नहीं है, सिर्फ शहर के 40 वार्डों में 25 मसाजिद के अंदर 25 मसाजिद के अंदर हमारे मकतब के अंदर जो इल्म सिखाया जा रहा है, ये बच्चे हैं ना, ऐसा हमारे कुरान सीख के तालीम इल्म तलबा बन के अच्छा और भी तरक्की करना बोल के पूरे शहर के बड़ों के तरफ से मेरा गुजारिश है। ये प्रोग्राम आइंदा साल इससे बहुत अच्छा करना बोल के अल्लाह से दुआ करता हूँ। सब साथी मेरे को खिदमत में साथ दिए, इन सब को मेरे उनके शुक्र अदा करता हूँ। స్థానిక షరాబ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, సాయంత్రం ధ్వజ ఆవరోహణ, ద్వాదశ ప్రదక్షిణలు, ఊంజల్ సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వైకానస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురా, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో వైదిక క్రతువు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, శాండిల్య దంపతులు, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి దంపతులు, దాతలో గుడివాడ బాలకృష్ణ దంపతులు, గుంటి వెంకటరా దంపతులు, మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, జంజన్ రామారావు దంపతులు, సంకీర్తన అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు చేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవములు పాంచాంగ దీక్షతో జరిగినవి. నేను రథోత్సవం కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. ఈ రోజున చక్రస్నానం, శ్రీ స్వామివారికి చక్రస్నాన మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. విశేషంగా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి ఈ కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు భరతనాట్య ప్రదర్శన కూడా జరిగినది ఈ దేవాలయ ఆవరణలో. ఈ చక్ర స్నానానికి వచ్చిన విశేషమైన భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పట్టణ 13వ వార్డులో షేక్ హనీఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. డాక్టర్ కొత్త రవికిరణ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. డిపో మల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, శివాజీ, మనవ ప్రభాకర్, కౌన్సిలర్ విజయలక్ష్మి, కొమ్ము కిరణ్, షేక్ బాషా, షేక్ జానీ, పెదలంక వెంకటేశ్వరరావు, ఉడుమాల మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక 13వ వార్డులోని చంద్రబాబు డిపో సెంటర్ వద్ద గల షేక్ హనీఫ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇవాళ మెడికల్ క్యాంపు చేయడం జరుగుతుంది. అట్లాగే దేవి నర్సింగ్ హోమ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కూడా తెనాల్లో కొత్త రవీంద్ర బాబు గారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ గారు అయినటువంటి వాళ్ళ అబ్బాయి కొత్త రవికిరణ్ గారు ఇవాళ మన 13వ వార్డులోని మెడికల్ క్యాంపుకి వచ్చి ప్రతి వారం కూడా పేదలకు ఉచితంగా మెడిసిను అట్లాగే డాక్టర్ అయిన పేషెంట్లు కూడా ఉన్నా ఇక్కడి నుంచి చూసి హాస్పిటల్లో ఆయన రిఫర్ చేసి మెడిసిన్ ఇచ్చేందుకు ఆయన ముందుకొచ్చి అట్లాగే మన వాటిలోని సమస్యలు ఏమైనా ఉన్నా కానీ చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తే నేను పరిష్కరిస్తానని చెప్పడం కూడా క్యాంప్ నిర్వహించడానికి దీనికోసం మల్లి గారు ఎంతో కష్టపడ్డారు. గత వారం రోజులుగా ఎంతో శ్రమపడి ఈ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 108 ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఎన్నో మీరు ఉపయోగించుకోవాలి. చాలా అవకాశాలు వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా అభివృద్ధి చేశారు. అన్నీ ఉపయోగించుకోవాలి మీరు. నేను ప్రతి వారం ఇక్కడికి వస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.